కోకాపేటలో ఎకరం 137 కోట్లు నియోపోలిస్ లేఅవుట్ లో భూముల వేలానికి రికార్డు ధర. మరో ప్లాట్ లో ఎకరానికి 136.50 కోట్లు. 2023లో జరిగిన వేలంలో ఎకరానికి 100.75 కోట్లు అంటూ మనం చూస్తా ఉన్నామండి. కోకాపేట 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 కొంగు బంగారం అన్నట్టే ఉన్నది. ఇక కోకాపేటలో ఉన్న భూముల మొత్తం కూడా ప్రభుత్వాలు వేలం వేయడం చూస్తా ఉన్నాం. వేలం వేసుకుంటూ ఏం చేస్తా ఉన్నారు? దానికి మేము నిధులు లేవు కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ఈ భూములు అమ్ముతున్నాం అని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు. రైతు బంధు వేయడానికి, పెన్షన్లు ఇవ్వడానికి, రైతు భరోసా ఇవ్వడానికి, ఇందిరామ్మ చీరలు ఇస్తందుకు ఇట్లా చెప్తా ఉన్నారు. ఇక రకరకాల మాటలు చెప్తున్నారు. ఇక అసలు ఈ భూములే అమ్మొద్దని చెప్పి ఒక పక్క మాట్లాడుతూ ఉంటే ఈ తెలంగాణ సాధించుకుంది భూములు అమ్మడం కోసమా? అంటే ఎవరికి అసలు ఎవరి కోసం వేలం పాట వేస్తున్నారు? ఎవరికి భూములు అమ్ముతా ఉన్నారు? ఎవరి జేబులోకి సొమ్ములు పోతా ఉన్నాయి? దీని వెనుక ఏం జరుగుతుంది? అసలు తెలంగాణలో ఈ భూములు అమ్మడం ఏంది? దీని మీద అసలు ఒక విషయం, ఈ వార్తా పేపర్లు నాకు అర్థం కాదండి. ఏం రాస్తారండి మీ వార్తా పేపర్లు? రాసేది ఇవా రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, కోకాపేటలో రికార్డు స్థాయిలో ధర పెరిగింది, ఇవా అంటే మీరు రాసేది? మీరు రాయాల్సింది ఏం రాయాలి? ఎందుకు ఈ భూములు అమ్ముతున్నారు? ఈ భూములు అమ్మొద్దు అని కదా మీరు రాయాల్సింది. అది కదా మీరు రాయాలి. ఈ భూములు వెంట ఏం జరుగుతుంది? మొత్తం కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి. దీని వెనుక ప్రజల అభివృద్ధి కోసం భూములు అమ్ముతామని చెప్పుకుంటూ జేబులు నింపుకుంటా ఉన్నారు. వేల ఎకరాల చేతులు మారుతా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలకు వేలపాడ వేసి భూములు అమ్ముతా ఉన్నారు. అభివృద్ధి ఎవరు అభివృద్ధి చెందుతున్నారు? ప్రజలకు దీంతో ఒరిగిందే ఉంది. దీంతో ఈ సామాన్యులకు ఏమవుతుంది? దీంతో ఏ ఉపయోగం? ఎవరికైనా ఉపయోగం ఉందా? ఏ మధ్యతరగతి కానీ ఏ పేదవానికి కానీ ఉపయోగం ఉందా దీని ద్వారా? ప్రజా సంక్షేమం అని చెప్పి అడ్డు పెట్టుకొని అడ్డదారుల భూములు అమ్ముకుంటా వేల కోట్లు జేబులు నింపుకుంటా ఉన్నారు. ఈ పత్రికలు మన దీనికి సపోర్ట్గా ఇది అన్ని రాయడం, పేపర్లు రాసే విధానం ఇదా? అమ్మొద్దని చాలా రోజులు చూస్తా ఉన్నాం. వైఫై మీడియా ద్వారా చాలాసార్లు రేవంత్ రెడ్డి సర్కార్కు భూములు అమ్మొద్దు, తెలంగాణలో ఉన్న సంపదను ఎవరికి అమ్మొద్దు, వేరే విధంగా మీరు ఉత్పత్తి పెంచుకోవాలి, ఆదాయం రాబడి పెంచుకోవాలా, కంపెనీలు రాబట్టుకోవాలి, అట్లా ఆదాయం పెంచుకోవాలి తప్ప ఈ భూములు అమ్మి ఆదాయం పెంచుకోవడం అంటే ఎట్లా? రేపు ఇలాగే భూములు అమ్ముకుంటూ పోతే తెలంగాణలో ఏమి ఉండదు, ఇక బూడిద తప్ప ఏం మిగిలదు. ఇప్పటికే కొన్ని ఊర్లలో చనిపోతే బొంద పెట్టడానికి బొందలగడ్డలు లేవు, శ్మశాన వాటికలు లేవు, జాగలేదు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నది. మీరు ఇలా చేసుకుంటే తప్పు. ఎప్పటికైనా ఖచ్చితంగా ఈ విధానం మంచిది కాదు. దీని మీద ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ భూములను అమ్ముకుంటా పోతే రేపు తెలంగాణలో మిగిలేదే ఉంటది, ఇక బూడిదే ఉంటది. సో దీని మీద మరో ఉద్యోగం రావాలి, ప్రజా ఉద్యోగం మళ్ళీ మరో భూపోవడం జరగాలి. ఎర్రనలు ఎర్ర జెండలు మీరు ఏమైనా ఎటుపోయినరే? మీరు మావోయిస్టు పార్టీలు మీరే కదా భూపోరాటాలు చేసింది, పేదలకు భూములు పంచింది. ఇట్లా భూములు అమ్ముకుంటూ పోతుంటే తిరగబడతలేరు ఏంది? మరి మీరు ఈ రాజ్యం మీద ఎందుకు తిరగబడతలేరు? ఎటుపోయారు? నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు కూర్చుంటున్నారు? ప్రజల పక్షాన పోరాడాలి కదా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఈ రోజు మీరు భూములు అమ్ముతారేమో కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరుగుబాటు మొదలవుతుంది, భూపోరాటం వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి చర్యలు మానుకోవాలి. ఇది మంచి చర్య కాదు. రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఈ తప్పుడు విధానం ఇది.